ఎదురే ఉన్నా. చిట్టి నడుము అంటున్నావు, నా నడుము చిట్టి నడుములా ఉందా? లేదు, శాంతి స్వరూప్ నడుములా ఉంది. బయటకు వెళ్తే నలుగురు 4 మాటలు అంటున్నారు నన్ను. నిన్నే 4 అంటున్నారు, నన్ను 400 అన్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కడైతే ఏమన్నాడు తెలుసు, 2 రోజులు బట్టి స్నానం చేయలేదు, ఒకటే వస్తుంది అంటున్నారు. అవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకోవాలరా, మా ఇంటికి వెళ్దాం. అమ్మా, నా బంగారు తల్లి, అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను లేదో ఇంటికి తీసుకొచ్చేసావు. అమ్మా మన వాచ్మెన్ కాదమ్మా అంటావు. మా బంగారు తల్లే, మనకు మోరీలు క్లీన్ చేసేవాళ్ళు లేడని మోరీలు క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చా అంటది. అవసరమా నాకు ఇది? నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను. అయినా నీకు తోడు పుట్టిన చెల్లి ఒకటి ఉంది కదా, దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా? ఇమ్ము మేము కావలేము, మా అక్కకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు. ఇలాగ ఇంకో వర్షం ఉందా? 2 లడ్డు కావాలా నాయనా? కావాలి. పిలిపి మాట్లాడదాం. అమ్మా చిన్ని తల్లి, అందమైన కుందనాల కొమ్మరా, చేసుకోవే, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నేనే నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి. మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా. కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి. అందరు ఇట్లాంటి దగ్గరకే వాడిని తీసుకొస్తాను. పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి, తర్వాత దీంతో తాళి కట్టిస్తాను. దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎలా అంటే తాగిస్తే చేసుకుంటాడు. ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ చేద్దామా? నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయ కావాలి సార్. అలాంటి బకరాయ ఎక్కడ దొరుకుతాడు మనకి? అదేందమ్మా, నువ్వు ఎక్కడుంటే నడుము కిలోమీటర్ దూరంలో ఉంటుంది, నేను ఎత్తితే ఏదో దూర గెడ్డెట్టినట్టు ఉంటుంది. అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదన్నా? అవునరా. ఏమే కొత్తగా రెక్కలొచ్చెనా గుడిలోని గువ్వ పిల్లకి. అరే అమ్మాయి నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుంటా. అన్నా కుదరదు, వాళ్ళకు ఒక ఆచారం వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి. ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా. 32 బాటిల్ తాగేస్తే చేసుకుంటా, వెళ్ళిపోండి. బ్రహ్మాండం, పిలిచే తాళి కట్టేద్దా? రావే అన్నా, మీ తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి, నేను కూడా పెళ్లి చేసుకుంటా. చేసుకోపో. వర్ష అంటున్నాడండి. ఇప్పుడు నన్ను చూసి ఏమైపోద్ది? మీ ఆవిని పంపించు, మా ఆయన లేచాడు. మీ ఆయన లేస్తే మా ఆయన పంపించడం పిచ్చేసేస్తా. నువ్వు ఉండయ్యా, పదక్క. మనకు కూడా పెళ్ళయింది. ఆయన లేచాడు అనుకో, నన్ను చూస్తే దొరికిపోతాం, అందుకు తనని పంపించా. రోజంతా అక్కడే ఉండాలా? ఉండనులే, నైట్ అయితే నేను పోతా కదా. ఏంటే వర్ష, రాత్రిరా ఎలా ఉంది? రాత్రిరా జిక్చికి అన్నాడు, అంతుందా? ఇది చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని. నాకు మైసూరు పాక్ అంటే అమ్మాయి ఇచ్చి దాన్ని ఎలా చేసుకున్నావురా? అంటే తప్పలేదన్నా. అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా? పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటదిరా దాని పక్కన ఉంటే. అనగానే 100 ఎలకలు చచ్చినట్టు ఒకటే కప్పు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదురా. ఎందుకు? ఇంత అందమైన పిల్లలు పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తారా? ఒక పని చేద్దాం అయితే. ఏంటి? ఇగో మందు తాగుదామా? సరే నీ ఇష్టం. ఏమే లొట్ట ముఖం దాని డ్రైనేజీ ముఖం. ఎలాగే ఇంత అందంగా పుట్టావు?
అర్ధరాత్రిరోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా మా ఆయన లేచాడు పో 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 నువ్వెందుకు వచ్చావా పక్కకి వర్ష ఏది ఆయన లేచాడయ్యా పంపించా ఎక్కడ దొరికారా మీరు నాకు నువ్వేం భయపడక పడేం చెయ్యడు నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నేనేం చేయడు అది చూడు ఎంత అందంగా ఉంటుంది దాన్ని ఏదో చేత ఆడేం లేదమ్మా ఆడేం లేదమ్మా వర్ష ఎందుకు ఎంత అందంగా పుట్టావు? అరే ఇవాళ కూడా ఆఫీస్ వెళ్ళరా? ఎక్స్క్యూజ్ మీ వెళ్ళొచ్చు కదా ఆఫీస్ కి అంటే డ్రైనేజ్ మాట్లాడుతున్నావు గుద్దనంటే లొట్టపట్టు బిందులే బాటకి ఆఫీస్కి వెళ్ళిపోతే ఇవాళ కూడా మందు తాగాలి. తాత ఫోన్ చెప్పి తెప్పించు. ఆ మందు తీసుకురారా. ఏంటి మందు దొరకదా? మందు దొరకకపోతే ఎలారా? మందు దొరకకపోతే ఏంట్రా? ఇంత అందమైన పిల్ల పక్కన ఉంటే ఎవరికైనా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ తాగండి ప్లీజ్. ఈ రోజు నా భార్య నేను డేట్ ఆమె కలిసి ఉంటాం. వర్ష తుక్కు తుక్కు అయిపోతావు. ఏం లేదాడా అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది కానీ లేదు లేదు. పోట చపాతి పిండి కొట్టినట్టు గోడకేసి కొట్టిన అంటుపోతా కాపురం చేసుకునివరా? నాకు తెలుసురా దాన్ని పెళ్లి చేసుకుంటే చేతపడిన వాళ్ళు తయారవుతావని. మధ్యాహ్నం దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు. ఎందుకు ఇవ్వాలి? అది నా పెళ్ళం ఇది నీ పెళ్ళం. ప్రూఫ్ ఎదురా? అన్ని ఫోటోలు ఇది ఉందిరా. మరి దాన్నే చేసుకున్నావు నువ్వు. మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు? నేను. రావే. సరే రా పోదాం. నీ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు. కలగదా? ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నాను? అర్ధరాత్రిరోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ లుంగి జారిపోతుంది. అర్ధరాత్రిరోయమ్మ ఇది ప్రాక్టీస్ ఇప్పుడు టేక్ చేద్దాం. ప్రాక్టీస్ కదా టేక్ రష్మితో కలిసి చేద్దామా బాగుంటుంది. అప్పుడు 4 టేక్ చెక్కలు తీసుకురావాలి నన్ను మోసుకెళ్ళడానికి. కొత్త సంవత్సరం కొత్త సెట్ కొత్త లొకేషన్ మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ ఒకటి ట్రాక్ వేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తకాయ తెలుగుని తిరుగుతున్నాడు. ఈ యుఎస్ లో నా అందరం చూసి దేని పోలిస్తావు? యుఎస్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నువ్వు రెండు ఒకలాగే ఉంటాయి. ఎందుకు భాస్కర్? రెండు ఫోటో తీసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈ యుఎస్ ని వదిలేసి ఆంధ్ర వెళ్ళి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు? నాకు తెలిసి నీ ఫేస్ కి వర్షా మసాజ్ సెంటర్. ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా. ఏమైందో చెప్పు. మా చెల్లిని ఎవరో మోసం చేశారంట భాస్కర్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సంక్రాంతికి అల్లుడిని తీసుకొస్తానని మా నాన్నకి చెప్పింది. అల్లుడుగా నువ్వు వెళ్ళు భాస్కర్. బావగారు బాగున్న సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నువ్వెవరు? జబర్దస్త్ హీరో. జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే భాస్కర్ అంటున్నారు. ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించి కొట్టుకోవాలి మనమే. సరే మీ చెల్లిని పిలిపించు చూస్తా. అదేంటి కుక్క చింపిరి ఇస్తారంటారు కదా? కుక్కకి భాస్కర్ కి తేడా లేదమ్మా. చిన్నపిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్? వాడెవడో అమెరికాలోనే ఉంటాడు నేను పట్టుకుంటా. వాడి పేరేంటి? ఒమిక్రాన్. అందుకే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు. సరే వాడు ఏ ఊర్లో ఉంటాడు? కాలిపోయినాయా? అది కాలిపోయిన కాదు కాలిఫోర్నియా. నువ్వెక్కడ ఉంటావు? షాంపూ వాడి పిస్కు. అమెరికాలో ఈ ఊరు ఎక్కడ ఉంది? షాంపూ వాడి పిస్కు పిస్కు పిస్కు. శాన్ ఫ్రాన్సిస్కో. సరే మన ఇండియా పోదాం పద. నాన్న
వీడు అల్లుడేంటి గాడిద లాక్క ఉన్నాడు వీడు అల్లుడా నేను ఎందుకు పంపించా సో మెనీ మనీ విల్ పెట్టి నేను అమెరికా వై విల్ గోరా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో 2 days ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం నువ్వేం చెప్తావురా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది ఇలాంటి పనికి మాలేదు ఎవడో ఇచ్చి ఉంటారులే మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు ఇండియాలో పెళ్లి చేసుకోవాలి మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం రెడీగా ఉండు ఏంటి వర్ష ఎవరు భాస్కర్ ఆర్టిస్ట్ ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావు అంటే ఇప్పుడు పెళ్లి అంటున్నాడు ఏం చేయాలి ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్ సరే సరే మావి గారు రండి అబ్బా నాకు సిగ్గేసింది. ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గేలే కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా పంతులు గారు ముందుగా ఏం చేయమంటారు మంగళవారం కానివ్వండి అది పరిగో బాబు నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా అమ్మా నువ్వు తొక్కమ్మ ఈసారి మావి గారు నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోతా అమెరికా ఏంట్రా పెళ్లి అందరి ముందు జరుపుకున్న శోభనం చేయవా ఓ పని చేయరా ఎల్బీ స్టేడియం లో మంచి మంచం వేసి ఈఫిల్ టవర్ కింద 2 కెమెరాలు పెడితే మొత్తం అందరూ చూస్తారు శోభనం కెరేం చేయండి అంది పెళ్లి అంటే ఏదో కష్టపడి చేస్తాం శోభనం కూడా చేసుకోవాలి దాంతో శోభనం లేదు ఏమీ లేదు అమ్మాయి అక్కడ పడుకుంటుంది నువ్వు ఇక్కడ పడుకో అయిపోతుంది మా విషయం దాన్ని చెప్పు నువ్వు అక్కడ పడుకో బావి ఇక్కడ పడుకుంటాడు లైట్లు అంటే బాగా పడదు లైట్లు ఆపేసే ఆయనకి మ్యూజిక్ అంటే పడదు I say get out! ఏమనుకుంటున్నావే యు వంగలాడే బిట్టు లేకపోతే కానీ బయటికి రావు నీకెందుకే అది కాదే అని వస్తున్నావు ఏమండి మీరు పదండి మన పని చూసుకుందాం అమ్మో ఇది ఏం చేసేస్తుందో టెన్షన్ లో చెల్లి మళ్ళీ డోర్ కొడుతుంది ఏదో మొహంది ఏంటి నేను ఆయనతో మాట్లాడాలి ఆయన ఎవరు భాస్కర్ భాస్కర్ ఎవరు నీ మొగుడా నా మొగుని పేరు పెట్టి పిలుస్తావేంది ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడుతూ ఆయన నా మొగుడు ఆల్రెడీ ఆ కొండలోని జీవితం నాశనం చేసినావు మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు రావే చూసుకుందాం ఏంటో ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ ఏమో బోలో ఇదేంది ఎందుకు ఇలా కొట్టుకు చేస్తారు మళ్ళీ ఓవర్లాప్ చేస్తావే నువ్వు రే మామా ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అమెరికాలో దీన్ని ప్రేమించా దీన్ని ఎవడో మోసం చేస్తే దీన్ని మొగుడికి ఎక్కడ తీసుకొచ్చింది పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా నాతో చేయి కాపురం అంటే నాకు తెలియకుండా మా ఇద్దరు కూతురుని మోసం చేసావా దట్టి బఫేలో గాయ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేజ్ అటే పో ఇక మళ్ళీ రాకి అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ మేడం అవ్వకు అవ్వక పెళ్ళయింది ఈ రోజే ఫస్ట్ డే కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తారా ఫస్టా సెకండా థర్డా ఫోర్తా రష్మి నీలాంటి అందాన్ని చూస్తే ఆగలేకపోతున్నాను ఇవాళ ఏదో జరగాల్సిందే ఆగాల్సిందే ఏ డాన్స్ చేసి ఫుల్ స్వెట్ అయిపోయాను నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా ఆ, ఓకే సరే వెళ్ళు ఏరా రే భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా కళ్ళు పోతాయి ఇప్పుడు చూస్తే చూడు సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు సాసు సాసా ని 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 పా మేకప్ తీస్తే అలా ఉంటుందా రష్మి నువ్వు షాంపూ ప్యాకెట్లు సబ్బు పౌడర్లు అమ్ముకుంటే బయట నుంచి అమ్ముకుపోవాలి ఎవడే లెట్రిన్ క్లీన్ చేయమని లోపలికి వెళ్ళి ఏమండి నేనండి మీ భార్యని ఇదేంటి అంత అందంగా ఉన్నావు ఇప్పుడు ఇలా తయారయ్యో జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నానండి ఒట్టే కొంచెం మేకప్ ఇంత మోసం చేస్తారండి మేకప్ వేసి అమ్మాయిలకి
పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నావు. అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ఫోన్ చేశాడు, డ్రైనేజీలో నీళ్ళు వెళ్ళట్లేదంటే ఏమనుకున్నాను, నీ మేకప్ అంతా కింద అడ్డేసినట్టుంది. మీరు అలాగే అంటారు కానీ ఆగండి, మీకు పాలు తీసుకురావాలా? ఏమండి ఇదిగో మిల్క్. సగం తాగి. ఓకే ఇదిగోండి తాగండి. ఏంటి గేదె కూర్చు తాగి అలా తాగావు? ఒకటికి సగం ఇవ్వాలిగా పాలు అనేవి. అది చెప్పాలి కదండి మరి. కనీసం కాలు కన్నా దండం పెట్టు. నా చేత దండం పెట్టించుకుంటున్నావా? నువ్వు కాదమ్మా, నీలాంటి ఒక అందమైన అమ్మాయి. జస్ట్ అందమైన అమ్మాయి అంతే. మరి ఇంత మోసం చేస్తారు? మేకప్ తీసిన దానికి వేసిన దానికి ఎంత తేడా ఉంది. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, బాగుంటాను. ఏంటి బాగుంటావే? ప్రొక్లైనర్ లాంటి పళ్ళు, లొట్టపోయిన కళ్ళు, మొట్టపోయిన ముక్కు, ఇలాంటి అందాన్ని ఎవడైనా చేసుకుంటాడే? అంటే నేను ఇప్పుడు బాలేని అంటారు అంతే కదా. నీకేం కావాలి చెప్పు, పెళ్లి రోజు ఇవాళ. జాతరకు తీసుకెళ్ళండి. సరే పద. ఏమండి జాతరకు వచ్చేసాం, సూపర్. ఐస్ కావాలి గీస్ కావాలన్న తెల్లకు. ఎందుకు? ఆడి దగ్గర పుల్లలేదంటే నిన్ను లోపల సొరిగేయగలరు. మీరు కూడా ఇక్కడ సైడ్ వెళ్ళకండి. ఏ ఎందుకే? ఇల్లు కడుతున్నారు, రాడు లేదంటే మిమ్మల్ని చూసి రాడు అనుకుని అందులో పెట్టగలరు. పంచేస్తావే ముగుడి మీద. మీ మొగాలు వేయాలా, ఆడ లేకూడదా? మేకప్ తీసినంత మాత్రాన మా విలువ ఏమైనా తగ్గిపోయిందా? చెప్పురా చెప్పురా. జనాలు అందరూ చూస్తున్నారు, ఏమంటే రూమ్ లో చూసుకుందాం. రూమ్ లో పెద్ద పీకినట్టు మళ్ళీ రూమ్ లో చూసుకుందాం. ఆడెవడో జాతర అయితే సర్కస్ అవుతుంది, వెళ్ళి చూసిరా. ఒక అమ్మగారికి, ఒక అయ్యగారి, ఒక అక్క గారికి, ఒక చెల్లె గారికి మాకి పెడుతున్నాయి మీకు సలాం. ఇప్పుడు మాది బేటీ ఈ రింగులోంచి దూరుతాయి. బేటీ రింగు తిప్పు. మాది బేటీ ఇప్పుడు 2 రింగులు కలిపి తిప్పుతాయి. వావ్, ఏమండి 2 రింగులు అంటారు? రేపు కల్లా మీరు కామెడీ చేయకపోతే రోడ్డు మీద ఇదే మన బిజినెస్. చప్పట్లో. మాది బేటీ 3 రింగులు కలిపి తిప్పుతాయి. బేటీ తిప్పు. ఇప్పుడు 3 తిప్పానికి మీ ఇజ్జత్ పోతుంది చూడండి. ఆహా ఆహా. ఏయ్ ఏయ్. మాది బేటీ ఇప్పుడు 40 కిలోల బరువు ఉన్న సిలిండర్ బుడ్డి లేపుతాయి. అది లేపలేవే, నీకన్నా బరువు ఎక్కువ ఉంటది. పర్లేదు ఒకవేళ లేపితే నేను ఎదవని ఒప్పుకుంటా. నీ కామెడీ రాదని ఒప్పుకుంటావు. ఒప్పుకుంటా. నువ్వు వేస్ట్ వేస్ట్ సన్నాసి. మేడం ఇది నేను అతనన్న మాటల కన్నా లేపుతా మేడం. ఒకవేళ నేను లేపితే అవన్నీ అతను ఒప్పుకోవాలి. అతను మీ ఒప్పుకుంటాడు, ఎందుకు ఒప్పుకోడు? తలియా తలియా. నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా జాతరలో జంతికలు అమ్ముకుందాను? లేదండి, ఈ రోజు మీ బండారం బయట పడాలి. గోకాల మీద కూర్చొని ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ బుల్లెట్ భాస్కర్. ఆ బుల్లెట్ ఎవరు దించుండే? ఆ బుల్లెటే కనిపించలేదు నీకు. నువ్వు వేడిగా ఉన్నావు, కూల్ చేయడానికి చెరుకు రసం తాగినాక చెప్తా, ఓకేనా? ఓకే. గురుగారు, ఇక్కడ పిండం తినే కాయకిలో ఒక అమ్మాయిని చూసారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. సార్, జాతరలో మా ఆవిడ తప్పు ఓడిపోయింది సార్. నువ్వేటెళ్ళావు? నేను చెరుకాసంకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళిపోయింది సార్. అరే రమణ, మన జాతరలో ఒక అమ్మాయి దొరికింది కదా, ఆ అమ్మాయి నీ భార్య చూసుకో ఒకసారి పిలు. కోకా 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 కడితే కొర కొరమంటూ చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. జాతరలో చెరుకాసం తీసుకొస్తానంటే ఎటు వెళ్ళిపోతావు? ఎంత ఎదుగని తెలుసా నీకోసం? ఈమె నీ భార్యనా? నా భార్య సార్, తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. భార్య పోలికలు చెప్పు. పచ్చరంగు ఓని కట్టుకుంది సార్. ఆ పచ్చరంగు ఓని కట్టుకు 3 ఉంగరాలు పెట్టింది సార్. 3 ఉంగరాలు ఎట్టింది. మెడంతో బోసుగా ఉంటది సార్. సేమ్ మీ భార్య, మీ భార్య. నీ మీద ఎందుకో నాకు డౌట్ వస్తాను. ఎవరికైనా వస్తుంది. ఏంటి వచ్చేది? నేను తాళి కట్టిన పిల్లం, కావాలంటే ఇప్పుడే మంగళసూత్రం కడతా. ఇప్పటికే నమ్మారా? నమ్మా, తీసుకెళ్ళు. నిన్న మనకి పెళ్ళయింది, ఇవాళ మన ఫస్ట్ నైట్. అయ్యో ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే పతియే పతితండి, కాలికి దండం పెట్టు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇంకా ఆలస్యం చేయకుండా అండి, నాకు కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టాబ్లెట్ వేసుకొని స్నానం చేసి వచ్చేస్తాం. హలో ఫ్రెండ్స్, బుల్లెట్ భాస్కర్ పెళ్ళాన్ని చూడాలనుందా? ఇప్పుడు చూడు.
ఏమే సొక్కు దవడలానా ఎవరే నువ్వు? నేను మీ భార్యనండి. ఎంత మేకప్ తీస్తే మాత్రం ఇంత తేడా ఉంటది? కృష్ణకాంత్ పార్క్ కి కేబీఆర్ పార్క్ కి తేడా తెలియని వాళ్ళ కనబడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? భార్యని పట్టుకొని ఇది మాట్లాడతారా? ఇప్పుడే కాదండి గ్లాసులు పట్టి పొట్ల పోసుకున్నారు. ఎస్ఐ గారు ఏంట్రా? రాత్రి ఒక నేపాలి అమ్మాయిని ఇచ్చారు కదా, ఇంటికి వెళ్ళి పెళ్లి ఆల్బమ్ చూశాను సార్. చాలా తేడా ఉంది. అది నా పెళ్ళం కాదు సార్. అది నీ పెళ్ళం కాదా? జాతరలో ఇంకెవరో దొరుకుంటారు, చూపియండి సార్. రమణ, ఇంకో అమ్మాయి ఉందిగా పిలు. ఓకే సార్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా టిప్పర్ లారీలా ఉందంటే ఇదే నా పెళ్ళం సార్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం సార్. భాస్కర్, నిన్ను చూస్తే నాకేదో తేడా కొడుతుంది. ఆగండి సార్, ప్రతిసారి నిరూపించాలి. తాలిపట్లు కొట్టుకొని తిరుగుతున్నాను. ఓకేనా? ఓకే, వెళ్ళిపో. చూడు, నిన్ననే మనకి పెళ్ళైంది డార్లింగ్. ఇంక మనం ఎవరు ఆపలే. కొంచెం దూరంగా ఉండండి, చిరాగ్గా ఉంది. స్నానం చేసి వస్తా. సరే వెళ్ళిపో. రే, మా ఆవిడ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటది కానీ అందంగానే ఉంటది. చూడండి, రావే బయటికి. బాగుంది, మోహన్ కన్నా బెటర్ ఉందిరా. ఏం చేసేవా లోపలికి వెళ్ళి? మొహం కడుక్కొని వచ్చానండి. మొహం కడుక్కుంటేనే శాట్ అంత ఉంది, కడగపోతే ఎంత ఉంటదా? ఏమండి, నాకు ఒక కోరిక ఉందండి. నా స్విమ్మింగ్ పూల్ లో నేనేమో 70 ఏళ్ళని దూకుతానంట, మీరు 10 ఏళ్ళని పట్టుకుంటారంట. మరి హైదరాబాద్ కు సునామీ వస్తే మీ అత్త మొగుడు కాపాడతాడా? ఇక్కడ నుంచి. ఏమండి ఎస్ఐ గారు? ఏంట్రా? రాత్రి తీసుకెళ్ళింది నా పెళ్ళం కాదు, ఇంకో పెళ్ళాన్ని తీసుకురండి. అయిపోయింది ఇక లేరుగా. లేకపోవడం ఏంటి సార్? అరే, ప్రవీణ్ గారికి 3 కూతుర్లు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేవు సార్. ఏం చేయాలి తెలియక నీలాంటి దొరికింది కాబట్టి పెళ్లి చేసి. అవునా? ఎక్కడ సార్ వాళ్ళు? ఏ అమ్మాయిలు రండి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఏమండి, ఎలాగో మీరు బకరా అయిపోయారు కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మరి నేను అయితే రాసుకో. 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, 1/2 డజన్ అగరబత్తీలు. రాసుకో. ఇంకా లీటర్ గేదె పాలు. మీరు ఇస్తారా? సరే గానీ వాటితో పాటు అరటి పళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకా ఏదో అనుకున్నాను లేండి. ఏమేనుంటే నేను సక్సెస్ అయ్యే కాదు. మీరు అవ్వరండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్టే. ఏంటి? నేను నీళ్లు పోసుకున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఎలా రా? ఇదేంటో తెలుసా? మైకు. ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. ఓ, వెళ్ళి పని చూసుకో. ఇమ్ముగాడు ఎక్కడున్నాడో? రే, ఎక్కడ తెచ్చారా? అన్నా, ఏంటి నేను రానప్పుడు పెళ్లి చేసుకున్నావంట? వదిన చూడాలనిపిస్తుంది అన్న. వదిన ఎలా ఉంటది? నాకు తెలిసి నువ్వు మంచి వదినే చేసుకుని ఉంటావు. చెప్పన్నా, రష్మిని మిక్సీ చేసినట్టుంటదా? అంతకు మించి ఉంటదరా. రోజా గారిని రుబ్బురోల్లో వేసి గ్లాస్ లో పోసినట్టుంటదా? లేదురా, ఇమ్ముని స్ట్రా వేసి పీల్చినట్టుంటుంది. వాళ్ళ మాటలు పట్టించుకో. అంతకు మించి ఉంటదరా. అన్న ఒక్కసారి చూపాను. వాళ్ళ శుక్రవారం వదిలి బయటకు రాదు. ఊరుకోన్నా. వదిన అడిగితేనో మంగళవారం నా వల్ల కాదంటావు, నేను అడిగితేనో శుక్రవారం చూపించకూడదు. ఏంటన్నా ఇది? ఏమే టీ తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా, వదిన చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న? మై వైఫ్ అండ్ హస్బెండ్ హాబీ. వదినా. ఏంటి ఇదా? ఇందాకేమన్నా? అంతకు మించి. మరి ఇదే అంతకు మించలేలాగుంది. పంపించే ఫస్ట్. రే, లోపలికి వెళ్ళవే. ఈ సమస్య తీరిపోవడానికి టైం మిషన్ కనుక్కున్నా. దానికి సంబంధం ఏముంది? ప్రతి మనిషికి 7 జన్మలు ఉంటాయి. పూర్వ జన్మలో నా పిల్ల అందంగా ఉండొచ్చు. ఆ జన్మకి వెళ్ళి దాన్ని ఈ జన్మకి తీసుకొస్తా. మరి దీన్ని జూబ్లీ చెక్ పోస్ట్ చేయరా.
యాక్టింగ్ చేస్తాడు భాస్కర్ అన్న. ఏదో చేద్దాం కానీ ముందైతే పూర్వ జన్మకి వెళ్దాం పద. అన్నా ఇవాళ నీ పెళ్ళన్నా? బావ అయితే వెళ్దాం పద. అన్నా ఒక్క నిమిషం, ఆ పెళ్ళాన్ని పిలవా పెళ్లికి. పెళ్ళవేట్రా పెళ్ళం? మరి ఈ జన్మలో నాకు కూడా పెళ్ళైంది నీకంటే ముందే. సరే మీ ఆవిడ వెళ్ళిపోదాం అందరం కలిసి. ఒక్క నిమిషం మా ఆవిడ ఏమే అన్నా మా భార్య చూడండి. దాని పేరు ఏం పేరు? పిచ్చమ్మ. ఆ పిచ్చమ్మ ఎలా ఉంటది? పిచ్చిదానిలాగా ఉంటది. అలా చూడనా? నీ పిల్లవే కాకర పోవత్తులో ఉందంటే నా పిల్లం ఎలా ఉంటుందో. సరే సరే త్వరగా పంపించు. ఏమండి రాత్రికి గేదె పాలు తెమ్మంటారా ఆవు పాలు తెమ్మంటారా? గాడిద పాలదండి, గాడిద పాలదండి. ఎవడ పిల్లం కోసం వచ్చి ఎవడ పిల్లని సెట్ చేసుకుంటున్నాడు? నువ్వు పెళ్లి చేసుకోనా? ఈ జన్మలో నీ పెళ్లి జరుగుతుంది కదా, మమ్మల్ని ఎందుకు ఎడతెత్తావు? రా. సరే పదవే మనం కూడా వెళ్దాం. ఎందుకురా మధ్యలో? అన్నా పెళ్లికి నా పిల్లని పిలవా నువ్వు? సరే రండి. అమ్మా నాన్న చెప్పిన అన్న ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించి లేట్ చేస్తావే? అమ్మాయి అందమైన కుందనాల కొమ్మరా నాన్న నేను అమ్మాయిని చేసుకోను. చేసుకోకపోతే పరువు పోద్ది. చేసుకో. సరే చేసుకున్నా, మీరు బయలుదేరండి. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి, రండి మరి. ఏంట్రా ఇది? నీకేమో మైసూర్ పాక్ లాంటిది, నాకేమో అలాంటిదా? ఏమో నా టేస్ట్ ఎలా ఉంది, నీ టేస్ట్ ఎలా ఉంది? ముందు దీన్ని వెనకపోమను. ఊరుకోన్నా రాక రాక ఈ జన్మలోకి వచ్చాం. ఏంట్రా వచ్చేది? నీకేమో పూతరేకు, నాకేమో ఇనపరేక. నువ్వు లోపల పోవే. ఈ జన్మ బాలేదు కానీ ఇంకొక జన్మకి వెళ్దాం రా. సర్లేపా వెళ్దాం. వచ్చావా? వచ్చావన్నా? పిలు. వద్దన్నా. ఏరా ఈ జన్మలో నువ్వేంటో చెప్తే బాధపడతావు. ఇంతకీ ఏంట్రా నేను? ఈ జన్మలో నువ్వు అడుక్కునేవాడు అన్నా. అయినా పర్లేదురా, దాన్ని చేసుకునే బదులు ఏ అడుక్కు తిండిదా నేను పెళ్లి చేసుకుంటా. సరే పిలు. ఒక నిమిషం ఇంటికెళ్ళి నా పిల్లాన్ని పలకరించి వస్తాను. ఇక్కడ కూడా నీకు పెళ్లి అయిందా? అయింది మరి. సరే పిలు. ఏమే అరే నీకేనా మాట్లాడుతుంది? అడుక్కు తినే విధవా మా ఆయన పట్టుకొని రా అంటావా? కేబిఆర్ పార్క్ ముందర అడుక్కు తింటుంటే మా ఆయన కదరా నేను చేరదీసింది. అందుకేనండి ఇలాంటి వాళ్ళని చేరదీయకమంది. అలాంటి వాళ్ళు చారు తీయకపోతే ఇలాంటి వాళ్ళు రాను నాన్న. ఏది మొక్కలు వేసుకుని వచ్చేసారు ఇద్దరు. సరే సరే నా లవర్ ఎక్కడ? వస్తుందన్నా. చూపే బంగారం మాయనే శివల్లి నవ్వే నవరత్న మాయనే. వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు అర్జున్ లెక్క ఉందన్నా. చూస్తుందా? చూస్తుందన్నా. నవ్వుతుందా? జడ్జిలు నవ్వుపోయిన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా. ఒకసారి చూసి వస్తా. అన్నా అట్లా కాదు, పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే. అలా వద్దులే, నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారా? లేదు పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావు జూబ్లీ సడకదిమ్మంటే చిల్లరేది చిల్లర వేయలేదు. ఇదిగో అదంతా కాదు కానీ మన పిల్లకాయలకి తినడానికి ఏమైనా పట్టుకురాపో. నాకు నలుగురు పిల్లకాయలు ఉన్నారా? నువ్వే కన్నా ఉంటావు, నాకేం తెలుసు. నన్ను అడిగి కన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. కాదు భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ పీకేదేల పీకేదేల. అరే ఇంకొక జన్మ తీసుకెళ్ళరా. ఇంకేడో నీ జన్మలో ఉన్న జన్మలన్నీ తిరిగేసాం.